సర్పంచుల అరెస్టుపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఫైర్ అయ్యారు. సర్పంచుల అరెస్టు ప్రభుత్వ నియంతృత్వ పోకడకు నిదర్శనమని మండిపడ్డారు. బీజేపీ ఏపీ కార్యాలయంలో నిర్వహించిన రాష్ట్ర లీగల్ సెల్ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ హక్కుల కోసం ఉద్యమిస్తున్న సర్పంచులను అరెస్టు చేయడం సరైన చర్య కాదన్నారు. పల్లెల అభివృద్ధి కోసం నిధులను ఇవ్వాలని అడిగిన సర్పంచులపై దౌర్జన్యానికి దిగడం దారుణమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. లేనటువంటి సందర్భంలో వారు ఇవాళ అసెంబ్లీ ముట్టడి అని చెప్పే కార్యక్రమాన్ని తీసుకుని ఇవాళ సర్పంచ్లందరూ కూడా అసెంబ్లీకి వెళ్ళారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి అక్కడ ఎట్లాగో మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ వస్తారు కాబట్టి మళ్ళీ ఒక్కసారి వారందరికీ కూడా మరలా వారు ఎదుర్కొనేటువంటి వారు ఎదుర్కొనే పరిస్థితిని వారికి గుర్తు చేద్దామనేటువంటి ఆలోచనతో. కానీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా అక్కడ సర్పంచుల్ని అరెస్ట్ చేయటం అనేది ఇది ఒక రకంగా చెప్పాలంటే నియంతృత్వ పోకడ ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వానికి దానికి నిదర్శనం అని చెప్పి తెలియజేస్తూ సర్పంచుల పక్షాన గ్రామీణాభివృద్ధికి పెద్దపీట వేస్తూ సర్పంచుల పక్షాన భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ కూడా వారికి అండగానే నిలబడి ఉంటుంది అని చెప్పి మీ మాధ్యమంగా వారందరికీ కూడా తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ ఇందాక చెప్పినట్లుగా పొత్తులు ఏ రకంగా ఉన్నా కూడా సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అనేటువంటి అంశం మీద దృష్టి పెడుతూ ఇవాళ ముందుకు వెళ్తుంది అని చెప్పి మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.